బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సముద్రానికి దగ్గర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుంది. వర్షం దాటికి రోడ్లన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలుల వల్ల పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, బలమైన గాలుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్, చెప్పండి అసలు అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్. ఇవాళ చూసుకుంటే ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడిస్తా ఉంది. ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ప్రధానంగా విజయవాడ, గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో అయితే భారీగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అదే విధంగా ఈ రోజు మాత్రము ఇటు ప్రకాశము, నెల్లూరు, గుంటూరుతో పాటుగా కూడా ఏలూరు, పలు జిల్లాలకైతే మాత్రమే ఈ రోజు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ వెల్లడిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాయలసీమ, మార్కాపురము, ఇటు అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఇటు ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ యొక్క జిల్లాల్లో మాత్రము ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే విజయవాడలో అయితే మాత్రం కుండపోత వర్షం అయితే కురుస్తా ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఏదైతే ఈదురుగాలు భారీగా వీస్తున్న నేపథ్యంలో కూడా విద్యుత్ స్తంభాలు కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి కూడా పలు చోట్ల ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ చూసుకుంటే ఇటు ఏపీలోని ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా మార్కాపురం, అల్లూరి,
ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రము ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాలో చూసుకుంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో అయితే మాత్రము వర్షాలు కురుస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తా ఉంది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే మాత్రం అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అయితే మాత్రం భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అదే విధంగా ఈ వర్షాలకు తోడు భారీ ఈదురుగాలు కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే భారీ ఈదురుగాలకు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల కింద ఉండొద్దు, అదేవిధంగా పాత బిల్డింగ్స్, అదేవిధంగా రేకుల షెడ్ ఇటువంటి వాటి కింద ఉండొద్దు. ఈ యొక్క వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు ప్రకాశం, మార్కాపురం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అధికారులకు కూడా సూచనలు చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి ఈ వాతావరణం అయితే పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు ఉపరితల ఆవర్తనంతో పాటు ఇటు ఏదైతే నైరుతి పవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ తోడవడంతో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ రాబోయే 2 రోజులైతే మాత్రము భారీ వర్షాలతో పాటు పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది ఈ నెల 16 వరకు కూడా ఈ వాతావరణం ఇలాగే ఉండే విధంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అధికారులు అయితే ఇప్పటికే దీనిపైన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రజలైతే మాత్రం ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. గగనం. Yes, right, Prashant. Thank you for the update. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సముద్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఉరుములు మెరుపులు కూడిన జల్లులతో పడే అవకాశం ఉండడంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి వేటకు వెళ్ళినప్పుడు అని చెప్పి అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి అసలు అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? రైట్ గగన, ఏదైతే చూస్తున్నామో నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి. నైరుతి రుతుపవనాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ అయ్యాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నైరుతి రుతుపవనాల మేఘాలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా చాలా జిల్లాలకు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో ప్రజలైతే భయపెట్టడం జరిగింది. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు కాస్త చేరారని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 3 నెలల పాటు ఎండ, అలా ఇలాంటి ఎండ కాదు, అసలు ఎప్పుడు చూడని ఎండ కూడా మనం చూడడం జరిగింది. సో నిన్న కూడా ఇదే స్థాయిలో ఎండ ఉంది. కానీ రాత్రికి రాత్రి మొత్తం కూడా వాతావరణం అంతా చేంజ్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ నగరంలో ఉన్నాం. విజయవాడ నగరంలో ఏ విధంగా ఉందో చూస్తున్నాం మనము. విజయవాడ నగరానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, ఏ ప్రాంతం చూసుకున్నా సరే ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జాతీయ రహదారులు కూడా పూర్తిగా నీటి కుంటల్లా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రోడ్డు ఉందా, ఎక్కడ గుంతలున్నాయని ఒక భయంతోని వాహనదారులు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాం. మనం చూసుకుంటే కనుక ఈ ఎనికపాడు, ప్రసాదంపాడు జాతీయ రహదారి ఏదైతుందో అది పూర్తి స్థాయిలో అయిపోయింది. అసలు
రోడ్డు ఉందా లేదా అనేది కూడా ఒక అనుమానంగా వాహనదారులు వెళ్తున్న పరిస్థితి మనం కనిపిస్తున్న ఆ ప్రాంతాల్లో. ఒకటి కాదు రెండు కాదు, ప్రతి చోట కూడా ఇదే తరహా మనకి సీన్స్ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయంటే ఒకసారి చూడొచ్చు రాత్రి ఏ స్థాయిలో వర్షం పడిందో అన్నది. మొత్తం కూడా విజయవాడ పరిస్థితి అంతా కూడా లోతట్టు ప్రాంతాల పరిస్థితి అంతా కూడా ఇదే విధంగా ఉంది. మనకి గురునానక్ కాలనీ కావచ్చు, టీచర్స్ కాలనీ కావచ్చు, అదే విధంగా మనకి ఇక ఎన్టీఆర్ మహానాడు రోడ్డు కావచ్చు, అదే విధంగా మనకి బెంచ్ సర్కిల్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇదే తరహా పరిస్థితి. ఎక్కడ కూర్చున్నా ఇదే తరహా దృశ్యాలు. వాహనదారులు నీళ్లలోకి పోవడము, అదేవిధంగా అడుగు లోతు నుంచి 2 అడుగుల లోతు వరకు కూడా వాహనాలు నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటి మాత్రం అదృష్టం అని చెప్పొచ్చు, ఇంత వర్షం పుట్టినప్పటికీ కూడా ఏ విధమైన ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణాపాయం కూడా ఏది జరగలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏదైతే ఈ వర్షాలు ఏవైతున్నాయో ప్రజల జీవన క్రమాన్ని అయితే అతలాకుతలం చేశాయని చెప్పొచ్చు. ఒకటి కాదు రెండు కాదు, చాలా కాలాలు నీట మునిగిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు నుంచి కూడా చూసుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఉరుములు మెరుపులతో మనం రాత్రంతా చూసాము. ఉరుములు మెరుపులు, అదేవిధంగా పిడుగుపాటు ధ్వనులతోని గద్దరిల్లిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఎప్పుడు కూడా ఒక్కసారిగా వాతావరణం చేంజ్ కావడంతో ప్రజలందరూ కూడా సేవ తీరినప్పటికీ కూడా రాత్రంతా ఏం జరుగుతుందన్న ఒక భయం వాళ్ళని వెంటాడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు చూసుకుంటే కనుక విద్యుత్ శాఖ అయితే అప్రమత్తంగా ఉంది. ఎక్కడ కూడా విద్యుత్ తీగలు తెగకుండా అదేవిధంగా పూర్తి అప్రమత్తతో ఉంది. అదేవిధంగా విద్యుత్ నిరంతరాయంగా కొనసాగించింది. ప్రస్తుతం కొన్ని కాలనీలో విద్యుత్ లేనప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి అయితే సద్దుమణిగిందని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు నుంచి తీసుకుని మనం 16వ తారీఖు వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక కొన్ని ప్రధాన జిల్లాలు ఏవైతున్నాయో మనకి విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అదేవిధంగా పల్నాడు జిల్లాలు కావచ్చు, మరోవైపు మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలు కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, ఇవన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి. ఉరుములు మెరుపులతో కూడా ఈ వర్షాలు ఉండబోతున్నాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అధికారులు అప్రమత్తం అవుతుండే కాదు, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే పాతబడిన గృహాలు ఏవైతే వాటి నుంచి కూడా బయటికి రావాలని చెప్పేసి వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. అవసరమైన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలు కూడా వాళ్ళని తరలించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఒకవేళ భారీ ఎత్తున వర్షాలు వస్తే కనుక వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. కావాల్సిన కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటన్నిటిని కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ కనుక ఇంకా భారీ ఎత్తున వర్షాలు పడితే పరిస్థితి చేయి దాటి పోకుండా పూర్తిగా వారికి కావాల్సిన ఆహారం కావచ్చు, లేకుంటే ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు, వాటన్నిటికి కూడా సిద్ధమై ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి అదేవిధంగా ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ నుంచి పూర్తి స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అటు వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలను అదేవిధంగా సూచనలు తీసుకుని పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా రెడ్ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అందరూ కూడా అవసరమైతే రోడ్ల మీద ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న ఆయా శాఖలు సమన్వయంతో ఇక్కడ వ్యవహరిస్తున్నాయి. విద్యుత్ శాఖ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు, అదేవిధంగా గ్రామీణ శాఖలు కావచ్చు, అన్ని కూడా సమన్వయంతో ఉండి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా ఎటువంటి విపత్తులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాము. ఈ విజయవాడ ఇది వెటర్నరీ కాలనీ రోడ్ ఏ విధంగా ఉందో నీట మునిగిపోయినా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఒకటే కాదు, అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. బహుశా ఈ రేపటి నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, మరోవైపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే మొత్తానికైతే ప్రజలు అలర్ట్ గా ఉండాలని మాత్రం మనం చెప్తున్నాం. జగన్నాథ్. Yes, right, Srinivas. Thank you for the update. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు లైవ్ లో గుంటూరు నుంచి. ఎస్, గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి అసలు గుంటూరులో వాతావరణం ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏపీఎస్పీ డిఎంఏ నిన్న రాత్రి 9 గంటలకు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. 10వ తేదీ నైట్ అంటే తెల్లవారుజామున 11వ తేదీ తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల, గుంటూరు 3 జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుంది. అందరు రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తమై ఉండాలని చెప్పి తెలియజేసినట్టుగానే అట్లాగే తెల్లవారుజామున 3:40 నుంచి
చిన్న చిరుజల్లులతో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద వర్షం కూడా పడింది. దీనికి తోడు ఉరుములు మెరుపులతో కూడిన కొన్ని చోట్ల పిడుగులు కూడా పడినట్టు సమాచారం ఉన్నది. ఎక్కడెక్కడ పిడుగులు పడ్డాయి ఏంటి అనేది వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం బాపట్ల జిల్లా నిజాంపట్నం సముద్రం తీరం ఉండటంతో సూర్యలంక బీచ్ కానీ చీరాల బీచ్ కానీ కొంత మేరకు సముద్రం కొంచెం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పర్యవేక్షణలో నిమగ్నమై ఉన్నారు. అధికారులు కూడా ఎక్కడికక్కడ బేస్త చేపలు పట్టే వారిని కూడా సేఫ్టీ ప్రదేశాలకు తరలించడం జరుగుతుంది. ఆల్రెడీ చేపలు పట్టే వారికి కొంతకాలం ముందే విరామం ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రభుత్వం. కొంతకాలం వేటకు వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడంతో వాళ్ళు అప్రమత్తమయ్యారని చెప్పి తెలియవచ్చు. పల్నాడు జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడినట్టు సమాచారం ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా ఇప్పటికీ వాతావరణం కూడా తగ్గుముఖంగానే ఉంది. వర్ష ప్రభావం ఉన్నట్లే తెలుస్తుంది. అయితే ఏపీఎస్పీ డిఎంఏ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారు పగటిపూట వేసవి తాపం అయితే ఎక్కువగానే ఉంటుంది. నైటు వచ్చేసి ఈ వాతావరణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో కొంత వరకు వర్ష సూచనలు అయితే ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. వర్ష ప్రభావం వచ్చేసి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని కూడా తెలియజేశారు ఏపీఎస్పీ డిఎంఈ. Yes, right, Koteshwaraw. Thank you for the update.